నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. జూలై 16న సాలకట్ల ఆనివర ఆస్థానం. తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియా బారిన పడిన 2 పిల్లలు మృతి. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎన్జీఓ సంస్థల్లో వారానికోసారి వైద్యులు పరిశీలించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడి. పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట. నగరంలో పారిశుధ్య పనులు, త్రాగునీటి సరఫరాను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ప్రయాణికుల షెల్టర్లలో వాహనాల పార్కింగ్. శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ కూడలి వద్ద బస్టాండ్లో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న ప్రయాణికులు. ఇక వార్తల్లోని వివరాలు. నగరంలోని ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు మన దరి చేరవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని తిమ్మినాయుడిపాలెం, హర్జనవాడ, రెడ్డిగుంట, ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం తెల్లవారుజాము నుండి కమిషనర్ పారిశుధ్య పనులు, త్రాగునీటి సరఫరాను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డెంగీ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా నగరపాలక సంస్థ తరపున ఎన్ని చర్యలు చేపట్టినా వాటికి ప్రజల సహకారం కూడా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తద్వారా విషజ్వరాలు, అంటువ్యాధులకు కారణమైన దోమలు తదితరాలు పెరగకుండా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల వద్ద ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించారు. వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయగలమని ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మురుగునీటి కాలువల్లో ఎక్కడా చెత్త ఉండకుండా, లార్వా పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కాలువల్లో, గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలని, మలేరియా మందులు పిచికారీ చేయాలని, బ్లీచింగ్ చల్లాలని సిబ్బందికి చెప్పారు. నగరంలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోళ్లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో తిరుమల అలిపిరి బాంబు ఘటనలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల తప్పించుకున్నారని, ఈసారి తప్పించుకోలేడని నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నాగార్జున యాదవ్ కండకావరంతో తమ ముఖ్యమంత్రిని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో నాగార్జున యాదవ్ తమ నాయకుడు లోకేష్, చంద్రబాబు నాయుడుతో సహా కుటుంబ సభ్యులపై అవాకులు చవాకులు పేల్చారంటూ గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ తమ పార్టీలో లేదని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించానని, వెంటనే నాగార్జున యాదవ్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీ పార్టీలా బిహేవ్ చేసే సంస్కృతి మాకు లేదు కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. నీ మీద ఇవాళ కంప్లైంట్ ఇచ్చాం. నీ మీద ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా హోంమంత్రి గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తాం. మా జిల్లాలో ఇతర నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం తెలుగు తరఫున. ఇటువంటి నీచపు మాటలు మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఈసారి దాడి జరిగితే తప్పించుకోలేడు, వెంకటేశ్వర స్వామి తప్పించడు అన్నటువంటి ఎంత ఖండకారమైన మాటలు మాట్లాడాడు. మా నాయకుడి మీద మాకు ప్రేమ ఉంది, ఈ రాష్ట్రం మీద మా నాయకుడికి ఒక బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా దారుణంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షిస్తారు. తొందరలోనే దీని మీద చర్యలు ఉంటాయి. మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తికైనా ముందే హెచ్చరిస్తా ఉన్నాం. పరిశ్రమల్లో నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అధికారులు పరిశ్రమల తనిఖీ ఎప్పటికప్పుడు చేపడుతూ పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల్లో భద్రతా చర్యలపై కలెక్టర్ సమీక్షిస్తూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, వాటిపై పర్యవేక్షణ ఉండాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబంధిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్స్పై పరిశ్రమల్లో అవగాహన కల్పించి అప్రమత్తం చేసి తప్పనిసరిగా నిబంధనలు అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏ కేటగిరీ కింద 12 మేజర్ యాక్సిడెంట్ హజార్డస్ పరిశ్రమలు, B1 కేటగిరీ కింద 59 పరిశ్రమలు, B2 కేటగిరీ కింద 48
పరిశ్రమలు ఉన్నాయని వాటిని తనిఖీ చేయడం జరిగిందని, మెరుగైన భద్రతా ప్రమాణాల అమలు కోసం నోటీసులు ఇవ్వడం జరిగిందని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి తిరుపతి చంద్రశేఖర్, జడ్డం ఏపీఐఐసి స్పెషల్ జోన్ తిరుపతి విజయరత్నం, ఈఈ కాలుష్య నియంత్రణ మండలి అశోక్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తదితర అధికారులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో డయేరియా వేగంగా వ్యాపిస్తోంది. తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియా బారిన పడి 2 మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. తిరుపతిలో డయేరియా కలకలం రేగింది. పాస్ మనోవికాస్లో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. కాగా డయేరియాతో 2 మానసిక వికలాంగులు మృతి చెందారు. అందులో 7 మందికి డయేరియా సోకినట్లు సందేహాలున్నాయి. ఇందులో 16 సంవత్సరాల శేషాచలం, 30 సంవత్సరాల గణపతి డయేరియాకు బలయ్యారు. కాగా 20 సంవత్సరాల అనిత, 15 సంవత్సరాల తేజ, 25 సంవత్సరాల ఈశ్వర్రెడ్డి, 30 సంవత్సరాల ప్రదీప్, 20 సంవత్సరాల హిమతేజ చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. డయేరియా వల్ల 2 మృతి చెందగా మరో 3 పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డయేరియా ఉందన్న సందేహంతో మరో 5 మంది పిల్లలను 108 ద్వారా రూయా ఆసుపత్రికి తరలించారు. కాగా కలుషిత నీరు వల్ల జరిగిందా లేదా ఫుడ్ పాయిజన్ కారణమా అన్నది పరిశీలించాలని అధికారులు తెలిపారు. వారానికి ఒకసారి కూడా జిల్లా వైద్యాధికారి పిల్లలను పరీక్షించకపోవడం, నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని ఆరోపణలున్నాయి. శుక్రవారం రోజు, శనివారం రోజు ఏదో బోండాలు తిన్నప్పటి నుంచి బోండాలు ఏదో వేశారంట. అప్పుడు అక్కడి నుంచి తిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలకి అస్వస్థతగా ఉంది అక్కడి నుంచి అని చెప్పుకుంటూ వచ్చారు. మరి అందుకనేసి మేము ఏం చెప్తున్నామంటే, అయ్యా ఒక్కరోజు మీరు ఈ ఫుడ్ కూడా బ్యాన్ చేయండి, ఏదైనా ఉండేటువంటి బయట నుంచి ఏదైనా ఆహారం తెప్పించండి. దీనికి వెంటనే డిఎంహెచ్ఓ గారు స్పందించాలి. ఎందుకంటే ఈ మెడికల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉండి దగ్గరుండి, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్య కారణాల రీత్యా పిల్లలందరికీ కూడా ఇక్కడ బెడ్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ రోయ్ హాస్పిటల్లో ప్రత్యేక సదుపాయాలు ఏం లేకుండా పోవచ్చు. ఇంతమందికి బెడ్లు ఇవ్వాలంటే అంత పెద్ద హాస్పిటల్ కూడా కుదిరే పని కాదు కదా. ఉన్న వాళ్ళకంతా ఇక్కడే ఇచ్చేసి డాక్టర్ల టీం, స్పెషల్ టీం ఇక్కడికి రమ్మని చెప్పేసి నాని గారు ఆల్రెడీ చెప్పారు. దాన్ని పర్యవేక్షించండి, ముందు దగ్గరుండి చూడండి అని చెప్పేసి. మేము కూడా ఏం చెప్తున్నామంటే, సమస్యకు జరిగిన వెంటనే ముందు స్పందించడం ముఖ్యం. దీనికి వెంటనే ఎందుకంటే పంచాయతీ వ్యాప్తంగా కూడా ఎక్కడైనా డయేరియా ఉందా, ఎందుకంటే ఇక్కడ జరిగింది ఇంకా చుట్టుపక్కల కానీ ఇది వ్యాపించిందంటే ఎందుకంటే మళ్ళీ డేంజర్ జోన్లోకి పడుతుంది. అలా కాకుండా ఇప్పటికిప్పుడే సమస్య పట్ల ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించినట్టే మా అధికారులు కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని సంగీత దర్శకుడు విద్యాసాగర్, నటుడు గణేష్ వెంకటరామన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ శ్రీ ధర్మరాజుల స్వామివారి ఆలయంలో జూలై 12 నుండి 24వ తేదీ వరకు జరిగే ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఉత్సవాలకు ఆలయ ఈవో మూర్తి అగ్నిగుండాన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి ఆలయ ప్రాంగణంలో మహాభారత పఠనం ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయానికి రంగులు వేసి సుందర శోభితంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఈవో పరిశీలించి పలు సూచనలు చేశారు. తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో కలుషిత ఆహారం వల్లే డయేరియా సోకి అస్వస్థతకు గురయ్యారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు. తిరుపతి రూయా ఆసుపత్రిలో డయేరియా బారిన పడ్డ పిల్లలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరామర్శించారు. 16 మంది రూయాలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నామని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. డయేరియా సోకిందని వైద్యాధికారులకు తెలపకపోవడం వల్ల 2 మృతి చెందాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాలోని వైద్యులను, ఎన్జీఓ సంస్థలకు వారానికోసారి విజిట్ చేసే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. మెంటలీ రిటార్డెడ్ వాళ్ళ కేర్ టేకర్స్ కూడా సరిగా సమాధానం చెప్పకపోయేసరికి అది డయేరియా కేసు అని నిన్న మన రియా డాక్టర్స్ కూడా గుర్తించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ కూడా సరిగ్గా చెప్పలేదు, ఏమేమైంది ఏమని చెప్పలేకపోయారు. సబ్సిక్వెంట్గా మనకి ఇవాళ మార్నింగ్ రియా నుంచి ఇలాగా ఎక్కువ కేసులు అడ్మిట్ అవుతున్నాయని చెప్పడంతో ఇమీడియట్గా మొత్తం జిల్లా యంత్రాంగమంతా అలర్ట్ అయ్యి ఆర్డీఓ గారు, డిఎంహెచ్ఓ గారు కూడా అక్కడికి ఎన్జిఓకి వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే వాంతులు విరోచనాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి మనం ఇమీడియట్గా అందరినీ రుయాకి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 16 మంది రుయాలో అడ్మిట్ అయి ఉన్నారు. ఇందులో 14 మంది పరిస్థితి నేను ఆల్రెడీ చూసి వచ్చాను. 14 మంది అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఒక ఇద్దరిది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టవలసింది. సో సూపర్ స్పెషలిస్ట్ నెఫ్రాలజిస్ట్ కూడా వాళ్ళని చూశారు. సో వాళ్ళని ఇమీడియట్గా ఇప్పుడు స్విమ్స్కి తరలించడం జరుగుతుంది. బెటర్
వైద్య సదుపాయాలు ఉన్నటువంటి స్విమ్స్కి అక్కడ ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఇద్దరిని కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం లాస్ట్ 1.5 month నుంచి ఈ అతిసారం మీద పూర్తిగా అన్ని విధాలుగా యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ ఇది ఒక ప్రైవేట్ సెటప్లో ఇలా రావటం అనేది నిజంగా దురదృష్టకరం. సో మరొకసారి అక్కడ కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్ పెట్టి మిగతా పిల్లలందరూ కూడా అక్కడ అబ్జర్వేషన్లో పెట్టాం. మిగతా పిల్లలంటే అందరూ అక్కడే ఉన్నారు. ఎన్జిఓలో అందరికి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 14 మందిలు కూడా 1-2-3 డేస్తో డిశ్చార్జ్ అవుతారు. ఇద్దరిని ఇప్పుడు మనం కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు కూడా త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎన్జిఓ మనకి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కూడా వెంటనే సమాచారం కనుక అందించుంటే మనము ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. సో వాళ్ళ మీద ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలనేది ఒకసారి ఇంకో రౌండ్ ఆఫ్ డెలిబరేషన్ డిస్కషన్ చేసి ముందుకెళ్తాం. మనకు ఒక జిఏ కేసు వచ్చినమ్మంటే ఎనీ ప్రైవేట్ ఫెసిలిటీ కానీ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆర్ జిల్లాలో ఎక్కడైనా కానీ ఎనీ విలేజ్ మనకు అర్బన్ ఏరియాస్లో వచ్చినమ్మంటే రిపోర్ట్ చేసే మెకానిజం మనం పెట్టుకున్నాము. రిపోర్ట్ చేసే మెకానిజం ఆల్రెడీ పెట్టుకున్నాము. దాని తగ్గట్టుగా లాస్ట్ 1 monthలో ఆ లైన్లో మీటింగ్స్ కూడా పెట్టి అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ పర్టికులర్ కేసులో ఏమంటే ఇది ఒక ఎన్జిఓ అవటం వల్ల స్పెషల్ కేసులో వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు అక్కడ డైరీ కేసు వచ్చినామంటే మనకి సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ కానీ మనకి చెప్పుంటే కొంచెం మనకి వెంటనే అలర్ట్ అయ్యేవాళ్ళం. సో ఆ ఇన్ఫర్మేషన్ రాకపోవటం ఒకటి. రెండోది వీళ్ళందరూ మెంటలీ రిటార్డెడ్ విత్ కేర్ టేకర్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు లేరు అక్కడ. సో నిన్న జరిగినటువంటి మొదటి డెత్ తర్వాత ఏదైతే నిన్న సోమవారం ఉదయం జరిగిందో అప్పుడు వాళ్ళు కరెక్ట్ హిస్టరీ అన్న ఇచ్చున్న మనకి రుయాలో మనకి వెంటనే అలర్ట్ అయ్యడానికి రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉండేది. సో అది కూడా సరిగ్గా చెప్పలేకపోయేవాళ్ళు. సో ఓన్లీ నిన్న ఈవినింగ్ నుంచి కేసెస్ వచ్చేసరికి ఇంకా ఇవాళ మార్నింగ్ కల్లా మనము అలర్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ దెన్ వీ హ్యాడ్ టు టేక్. బట్ మీరు చెప్పినట్టు 3 days అనేది బిగ్ టైం. సో దట్ ల్యాప్సెస్ వీల్ రెక్టిఫై నౌ. ఇలాంటి ఇంకా ఏదైనా అదర్ ఎన్జిఓస్ ఉండి ఎక్కడైతే ఇలాగా స్పెషల్ కేర్ అసిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా షెల్టర్ అయి ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు చెప్పినట్టుగానే మన మెడికల్ ఆఫీసర్ని కూడా అక్కడికి టైఅప్ చేసి ఫ్రీక్వెంట్ మేబీ వీక్లీ వన్స్ కానీ ఫోర్ట్నైట్లీ వన్స్ కానీ పంపించి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీ సాలకట్ల ఆదివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరంలో 4 సార్లు అనగా ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. స్వామివారి మూల విరాట్టును పట్టు వస్త్రంతో పూర్తిగా కప్పిమించి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాట్కు కప్పిన పట్టు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. నమో వెంకటేశాయ. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సంవత్సరానికి 4 సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే. ఈసారి అనివార్య ఆస్థానం ముందు టెంపుల్ అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకటరాయల్ అన్నారు. తిరుచానూరు ఫ్లైఓవర్ కూడలి వద్ద జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకటరాయల్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరుచానూరు జనసేన ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి వెంకటరాయల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరాయల్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కృపతో అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, తిరుపతి నగర కార్యదర్శి హేమంత్ రాయల్, తిరుపతి జనసేన నాయకులు ధనంజయ్, జన సైనికులు సంతోష్, చిన్ని, మల్లి, వేలు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బాల సదన్ హాస్టళ్లలో బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో హాస్టల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని, సరైన సదుపాయాలు, సరైన ఆహారం లేక హాస్టల్లో నివసిస్తున్న పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారని బొజ్జల బృందమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తనిఖీలు నిర్వహించిన 4 హాస్టళ్లలో ఎస్టీ హాస్టల్ కాంపౌండ్ వాల్ లేక పందులు, విద్యార్థులు ఒకే చోట నివసిస్తున్న దుర్భర పరిస్థితి నెలకొందని, బాత్రూమ్ తలుపులు లేక, సరైన ఆహారం లేక, బీసీ హాస్టల్లో పిల్లలకు సరిపడా ఆహారం అందక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్తామని, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపడతామని బృందమ్మ హాస్టల్లో నివసిస్తున్న పిల్లలకు హామీ ఇచ్చారు. 2 నెలల వ్యవధిలో ప్రతి హాస్టల్ కు మెరుగైన వసతులు కల్పించే దిశగా చర్యలు చేపడతామని బొజ్జల బృందమ్మ పిల్లలకు హామీ ఇచ్చారు. సఫిషియెంట్ ఫుడ్ ఇవ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒకసారికి 2 సార్లు పెట్టుకొని తినే పెద్ద పిల్లలు ఇంటర్ నుండి డిగ్రీ దాకా చదువుతున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ లేక పందులు, కుక్కలు మొత్తం లోపలికి వస్తున్నాయి. వాటితో పాటు వీళ్ళు ఉన్నారు అంటే దట్ మీన్స్ ఇక్కడ దోమలు, పురుగులు, పాములు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు. నేను దయచేసి అందరిని అడుగుతున్నాను డిపార్ట్మెంట్ ని. కల్లా 5 ఏళ్లు ఏం చూసుకున్నారో తెలీదు, ఏమీ రిలీజ్ చేయలేదు అంటున్నారు. వాళ్ళు కూరగాయలకు కూడా ఇక్కడ ఉండే వార్డెన్ డబ్బు పెట్టి కొంటా ఉంది. ఇది ఎన్ని రోజులు ఇదేమంటే పాస్ట్ 9 ఇయర్స్ నుండి, పాస్ట్ 9 మంత్స్ నుండి వీళ్ళకి మనీ ఇవ్వలేదంట. వీళ్లే పాపం వార్డెన్సే వాళ్ళ దాంట్లో ఉండేది ఖర్చు పెడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఈ రకంగా జరుగుతుంది అర్థం కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, బాగా చేస్తానని చెప్తున్నారు. ప్రతిదీ ఇంకా నేను అనుకోవడం ఈ మంత్ ఎండ్ కంతా అన్ని చేంజెస్ ఉంటాయి. ఒక్క కాంపౌండ్ వాల్ మటుకు 100% కట్టించాలి. ఇది కలెక్టర్ గారికి కూడా చెప్తాం మేము, అది ఎమ్మెల్యే గారికి చెప్పి చేయిస్తాము. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అనే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో ఎస్పీ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల గ్రౌండ్ అపరిశుభ్రంగా ఉంటే శుభ్రపరిచామని, 10 రోజుల క్రితం ఈ గ్రౌండ్ లో వాకర్స్ తిరగడానికి ఇబ్బందిగా ఉంటే జేసీబీతో మరోమారు శుభ్రపరిచామని, ప్రస్తుతం ఈ గ్రౌండ్ లో రాత్రి వేళల్లో బహిరంగ మద్యం సేవించడం ఎక్కువగా ఉండడంతో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదన్న సూచిక బోర్డులను తాము 2 టౌన్ సిఐ సమక్షంలో ఈ గ్రౌండ్ లో ఏర్పాటు చేశామని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గతంలో శ్రీకాళహస్తిలోని కొన్ని ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి ప్రస్తుతం ఎక్కడ బహిరంగంగా మద్యం సేవించుకుంటా తమ పోలీసులు రాత్రి సమయంలో గస్తీ కాస్తున్నారని, అయితే నేడు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్వి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో బహిరంగ మద్యం నిషేధం సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేసిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహణ కార్యదర్శి షాకిర్ అలీ, న్యాయవాది రాజేశ్వరరావు, డాక్టర్ ఏడుకొండలు, శేఖర్ నాయుడు, హేమ్ కుమార్, శ్రీకాళహస్తి పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, యామిని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అరికడుతూ ప్రతిరోజు కేసులు పెడుతున్నాం, కోర్టుకు హాజరు పెడుతున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మరీ ముఖ్యంగా కళాశాలలో మైదానాల్లో మద్యం సేవించడం ఏమవుతుందంటే చాలామంది ఉదయం సాయంకాలం వాకింగ్ వెళ్తూ ఆ మద్యం బాటిల్స్ కింద పగలగొట్టడం వల్ల వాళ్ళ కాళ్ళకి దెబ్బలు తగిలి
ఇదవుతుంది. రెండవది వచ్చి కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా ఆ మద్యం వైపు తిరిగేదానికి కూడాను వాళ్ళు అలవాటు పడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉదయం సాయంకాలం పూట అన్ని వేళలా మాకు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఈ ఓపెన్ బూజింగ్ గురించి రేడ్ చేస్తుంటున్నాం. అందరికీ నేను చెప్పేది ఏమంటే, నా విజ్ఞప్తి ఏమంటే, బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం ప్రభుత్వం నిషేధించడమైంది. రెడ్డి గారు సూచన మేరకు ఎస్విసి కాలేజీ గ్రౌండ్స్లో మొత్తం క్లీనింగ్ చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం, మట్టి గడ్డలు ఏమున్నా తొలగించి శుభ్రపరిచినాము. గతంలో వాకర్స్ నడుస్తూ ఉంటే మొత్తం మద్యం బాటిల్స్ పగిలి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండింది. ఇక్కడ ఎస్వి కాలేజ్ గ్రౌండ్స్లో కొన్ని వందల మంది వాకింగ్ చేస్తుంటారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, అన్ని విధాల అన్నిగా ఇబ్బందిగా ఉండిందని స్థానిక శాసనసభ్యులు దగ్గరికి వాకర్స్ అసోసియేషన్, ఎస్విసి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు తప్పకుండా నేను రెడీ చేయిస్తానని వెంటనే ఆదేశాలు జారీ చేశారు. మరుసటి రోజు లేదు మేమే రెడీ చేసుకుంటాం సార్ అని వాకర్స్ అసోసియేషన్ మొత్తం జేసీపీ ద్వారా పెట్టి మొత్తం క్లీన్ చేసి శుభ్రపరిచారు. అదే మాదిరిగా ఈరోజు మద్యం సేవించరాదు అనే సూచిక బోర్డులను వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఈరోజు పోలీసు వల్ల మన గవర్నమెంటు ఓపెన్ ప్లేసెస్లో మద్యపానం నిషేధించింది. దానిగాను ఈ గ్రౌండ్స్లో క్లీన్ చేపించి మద్యపానం చేయించితే చట్ట విద్యం నేరం కాబట్టి అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి డిఎస్పీ గారు, సిఏ గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేశాము. ఇది యూత్కి మంచిది, అందరికీ సమాజానికి కూడా మంచిది కాబట్టి మద్యపానం బహిరంగ ప్రదేశాల్లో సేవించరాదని మా వాకర్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్లో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్మెట్ ధరించకపోతే ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో న్యాయవాది రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లాయర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాపాయానికి దూరంగా ఉండాలని, వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని, హెల్మెట్ ధరిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చునని, విధిగా హెల్మెట్ ధరించాలని, వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు. ఆర్టీసీ కూడలినందు హెల్మెట్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్మెట్ వాడకం వల్ల మనం ప్రాణాలు కాపాడుకోవచ్చని, హెల్మెట్ వాడకపోతే జరిగే యాక్సిడెంట్లో మనకే భారీగా నష్టం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ కంపల్సరీగా ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని, లేకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయని ఇందు మూలంగా తెలియజేయడమైనది. ప్రయాణికుల కోసం ఉద్దేశించిన స్థలంలో వాహనాలు పార్క్ చేస్తూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బస్టాండ్లో విధి నిర్వహణకు వేరే గ్రామాలకు వెళ్లేవారు వారి వాహనాలను పార్కు చేయడంతో ఆ బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులు కూర్చోవడానికి వీలు లేకుండా ప్రయాణికులు మండు టెండర్లో ఎండుతూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అధికారులు దీనిపై స్పందించి విధి నిర్వహణకు వెళ్లే ఉద్యోగస్తులు అక్కడ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే వారు ఆ వాహనాలను ఆ పార్కింగ్ స్థలాల్లో ఉంచడం మూలంగా వారు వారి విధి నిర్వహణకు వెళ్లవచ్చు. అదేవిధంగా ఆ బస్సు షెల్టర్ ప్రయాణికులకు వసతిగా ఏర్పాటు చేస్తే బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఆ షెల్టర్ కింద సేద తీరడానికి వీలుగా ఉంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించవలసిందిగా పట్టణంలోని కొంతమంది ప్రముఖులు కోరుతున్నారు. దేశంలో రాష్ట్రంలో మహిళల పట్ల రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా పార్టీ అధ్యక్షురాలు పి రాజేశ్వరి ప్రభాకర్ ప్రభుత్వాలను కోరారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనాటి మహిళలు అన్ని రంగాలలోనూ తనకంటూ ప్రత్యేక శైలిని కనపరుస్తూ తనతో పాటు తన కుటుంబానికి సమాజానికి మేలు చేస్తోందని, అటువంటి మహిళల పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని ఆమె ఆవేదన చెందారు. ప్రధానంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలని, లేదంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి, తండ్రి, చెల్లి, అన్న, తమ్ముడు వంటి సంబంధాలు తెగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి అనిత ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుని మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆమె కోరారు. అలాగే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యమైన పోస్టులు పెడుతున్నారని, వాటిపై కూడా సంబంధిత పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకుల్లో మహిళలు డ్వాక్రా గ్రూపుల ద్వారా దాచుకున్న డబ్బులు కూడా కాజేస్తున్నారని, సైబర్ నేరగాళ్లపై నిఘా వేసి పట్టుకోవాలని, వారిని తగిన విధంగా శిక్షించాలని కోరారు. మహిళలను వేధించే వారి పట్ల కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము జాతీయ మహిళా పార్టీని గత 5 సంవత్సరాల ముందు స్థాపించామని, అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి అండదండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జాతీయ మహిళా పార్టీ కార్యదర్శి ఆర్ అనసూయ, వరలక్ష్మి, విజయలక్ష్మి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలు కొన్ని సంఘాలు ఉన్నాయి సార్. బ్యాంకుల్లో వీళ్ళు డబ్బులు వేసుకుంటే కట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు డబ్బులు వేసుకుంటే వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వడ్డీ కాదు, ఉన్న డబ్బులే పోతున్నాయి. ఇలాగా పేదవాళ్ళందరూ ఏ పెళ్లి కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, లేకపోతే ఏదో ఒక దానికి దాచుకుంటారు పిల్లల చదువుల గురించో. ఆ డబ్బులన్నీ పోయి వాళ్ళ పేదవాళ్ళంతా కష్టపడి చెమట కాచిన డబ్బంతా పోతుంది. బ్యాంకుల్లో కూడా ఈ రూల్స్ అన్నీ మార్చేసేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇట్లా డబ్బులు ఎవరైనా మనం దొంగలు పడతారని బ్యాంకుల్లో దాచుకుంటాం డబ్బులు. బ్యాంకులలో దోపిడీదారులు అయితే ఎలాగ సార్ బ్రతకాలి? పేదవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బతుకుతారు, డబ్బు లేని వాళ్ళు ఏదో జీతం తీసుకుని కొంత బ్యాంకులో దాచుకుని ఏదో ముందర మనకి ఏదో ఆసరాగా ఉంటుంది, దాచుకున్న వాళ్ళకి డబ్బులన్నీ పోతున్నాయి అన్నమాట. వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్పారు ఇలాగ పోతున్నాయి చెప్పి. ఒక 1000 రూపాయలు అంటారు, 100 రూపాయలు అంటారు, 30,000 అంటారు, 20,000 కట్ అయిపోయినాయండి. ఎందుకు కట్ అయిపోయినాయో తెలియదని చెప్తున్నారు. దీనికి కూడా ఒక న్యాయం కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. మహిళలకి ఉపాధి గురించి అడుగుతున్నాం సార్. చాలామంది మహిళలు, మగవాళ్ళు మద్యానికి అలవాటు పడిపోయి ఇల్లు పట్టించుకోక అప్పులు పాలైపోయి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటుంటే ఆ వ్యాపారాలు కూడా నష్టం వచ్చి వాళ్ళకి తగిన ఆసరా లేక చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారికి మేము ఏం చేస్తున్నామంటే, చాలామంది వితంతువులు, భర్తల అత్యాచారాలకు గురైన వాళ్ళు ఏ ఉద్యోగాలు లేకుంటే వాళ్ళకి మేము ఒక సంస్థ లాంటిది ఏర్పాటు చేసి వారికి ఫ్రీగా కొన్ని ట్రైనింగ్లు ఇస్తున్నాం సార్. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మేము ఏదైనా చిన్న చిన్న జాబులు వచ్చేలాగా కుట్టు మిషన్స్ అవన్నీ కూడా వాళ్ళకి మేము కొద్దిగా ఫ్రీగా అందించాలని అనుకుంటున్నాము. ఏమీ లేని ఒక పూట కూడా తిండి లేని వాళ్ళు ఆ కుట్టు మిషన్ వల్ల రోజుకి 200-300 వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకుంటారు అని మేము దానికి కూడా కొద్దిగా ముందడిగేసి కొంతమందికి ఇచ్చాము సార్ మిషన్లు. ఇంకా కొంతమందికి మేము ఏర్పాటు చేస్తున్నాము. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనను స్వాగతిస్తున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి వారిని తగిన విధంగా శిక్షించాలని కోరారు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని, గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన అక్రమ భూదందాలపై తమ వద్ద పూర్తి సర్వే నెంబర్లు, మరిన్ని వివరాలు ఉన్నాయని, ఆ వివరాలను త్వరలోనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసి ఆయనకు వివరాలు అందజేస్తామని, దీనిపై ఆయన సమగ్ర విచారణ చేపట్టకపోతే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్న భూములలో ప్రవేశించి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఆ స్థలాలను అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి ర్యాంక్ ఇస్తే అటువంటి పచ్చి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది.
అనేక సందర్భాల్లో మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం. కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదందాలపైన వెంటనే ఆయన ఆస్తులపైన విచారణ చేయాలా. అదేవిధంగా కాళహస్తి గుడిని ప్రక్షాళన చేయాలా. అదేవిధంగా ఆయనకు పిఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తులపైన వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సుధీరెడ్డి గారిని కూడా కలిసి సమగ్రమైన వివరాలతో ఆయన దృష్టి కూడా తీసుకొస్తాం. భవిష్యత్తులో వీటిపైన చర్యలు వేగవంతం కావాలి. అలా కాని పక్షంలో మేమే కొన్నిటికి అవసరమైతే మా దృష్టిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లలో ఇల్లు లేని పేదవాళ్ళు ఏదైతే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆక్రమణలో ఉన్నాయో, ఆయన అనుయూల ఆక్రమణలో ఉన్నాయో, ఆయన బినామీల ఆక్రమణలో ఉన్నాయో వాటన్నిటిలోకి ప్రవేశించి అవసరమైతే ఇళ్ల స్థలాలు ఇళ్లు ఆక్రమించుకొని ఇల్లు వేయడానికి కూడా మేము వెనుకడువేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే దీనిపైన రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా వారికి మేము యత్నం చేస్తున్నాం. రేపు ఎల్లుండి ఆయన కలిసి డీటెయిల్స్ మెమోరాండం కూడా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది. రైతు సంఘాలు మేము కలిపి దానికని మేము కాళహస్తి ఎమ్మెల్యే పైన ఈ యొక్క విచారణ మాజీ ఎమ్మెల్యే పైన వెంటనే దర్యాప్తు జరిపించమని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, ఏదైనా మొత్తం ప్రభుత్వ సొత్తు ఏదైతే కబ్జా జరిగిందో, ప్రజల సొత్తు ఏదైతే జరిగిందో అదంతా కూడా వెలికి తీసి ప్రజలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్కరణల దిశగా పథకాలపై తొలి సంతకం చేశారని, దీంతో రాష్ట్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే వన్ సైడ్గా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు 3 నెలలు అదనంగా కలిపి 7,000 రూపాయలను అవ్వాతాతలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థతో పని లేకుండా లబ్ధిదారులకు నేరుగా ఇచ్చారని, ఇది చంద్రబాబు నాయుడు అనుభవం, రాజకీయ విజ్ఞతకు నిదర్శనమని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో భూస్వాములు ఎక్కువ మంది హర్షం వెలిబుచ్చారని పేర్కొన్నారు. పేదవాడి కడుపు నింపేందుకు 5 రూపాయలతోనే కడుపు నిండే ఆహారం లభించే రీతిలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం హర్షణీయమన్నారు. పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు జీవో నెంబర్ 43ను విడుదల చేసి శాండ్ ఫ్రీ పథకం ద్వారా ఇసుకను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని పథకాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షల పైగా ఇళ్ళు కట్టిండొచ్చు, కానీ ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేసి వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. అదేవిధంగా మరి ఈరోజు మనము వీటన్నిటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రోజున ఉన్నటువంటి మహాకూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మరి ఒక జవాబుదారి పరిపాలన అందించడంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని చాటి చెప్పాం. ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఒక దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందని గత 2004 నుంచి కూడా 2014-19 వరకు కూడా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఆ విధంగానే మరి ఈ అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రజలు ప్రగతే ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు. దీన్ని నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది. పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేశారన్నారు. ఫ్రీ శాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43ను విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాసటగా నిలిచిందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపించి ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఖర్చయితే అందులో ఇసుక కొనడానికే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ ప్రజల ప్రగతి ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారని, దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. తిరుపతిలో వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి పలు అక్రమాలకు సంబంధించి ఎవరైనా భక్తులు, స్థానికులు, ఉద్యోగులు సమాచారం ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యాలయానికి సమాచారం అందజేయవచ్చని ఆయన సూచించారు. తిరుపతిలో అభివృద్ధి పేరుతో వేసిన రోడ్ల విషయంలోనూ, తిరుమలలో అక్రమంగా తరలించిన విషయంలోనూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి దోషులను తప్పక శిక్షిస్తుందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల వర్క్ జరగకనే బిల్లులు పాస్ అయ్యాయి. స్మార్ట్ సిటీలో కానీ, మున్సిపల్ జనరల్ ఫండ్స్లో కానీ. దీనికి బాధ్యులు ఎవరు? దీనిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి గారికి కూడా త్వరలోనే ఇక్కడ జరిగిన అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా కూడా బహిరంగ లేఖ ద్వారా కూడా వాటన్నిటిపైన ఏ విధంగా విచారణ జరపాలో బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రజలందరూ కూడా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతికి సంబంధించిన నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయో అన్నిటిని కూడా అక్కడున్న భక్తులు కానీ, అక్కడున్న ఉద్యోగస్తులు కానీ, అక్కడున్న స్థానికులు కానీ వెంటనే కూడా వాటి వివరాలని అందజేసి ప్రభుత్వానికి సహకరించి శ్రీవారి యొక్క నిధుల దుర్వినియోగాన్ని నివారించే విధంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కూడా పిలుపునిస్తూ, ఇసుక దోపిడీ ఎక్కడా లేని విధంగా, భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇసుకని పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యుని జన్మదినాన్ని పురస్కరించుకుని అలిపిరి బస్టాండ్ వద్ద 200 మంది అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేశారు. సాధారణంగా యువకులు తమ జన్మదినాన స్నేహితులతో కలిసి కేక్లు కట్ చేసి పార్టీలు అంటూ డబ్బులు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి నగరంలోని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ యాదవ్ మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలను చూసి ఎంతో మంది సేవాతత్వం అలవాటు చేసుకుంటున్నారు. తమ పుట్టినరోజున పేదలకు అన్నదానాలు, అభాగ్యులకు చేయూతను అందించడం ద్వారా యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఫౌండేషన్ సభ్యుడు వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద అనాథలకు, అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు. అలాగే సోమవారం రాత్రి గాజుల మన్యంలో శుభకార్యంలో మిగిలిన ఆహారాన్ని ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్కు సమాచారం ఇవ్వగా ఆయన తన సొంత వాహనంలో ఫుట్పాత్పై ఉన్న అభాగ్యులకు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మణి, చిరంజీవి, చంద్ర, రాము నాయుడులు పాల్గొన్నారు. ఈరోజు నా మిత్రుడు వెంకీ జన్మదిన వేడుకల సందర్భంగా లేని వ్యక్తులకు ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో నా మిత్రుడు ముందరుండి చనిపోయిన వ్యక్తులకు కానీ, అన్నం లేని వ్యక్తులకు కానీ, బడికి వెళ్ళే పిల్లలకి పుస్తకాల కాడ నుంచి కానివ్వండి, ప్రతి ఒక్క అవసరమైన వస్తువులకు ముందరుండి ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి నా మిత్రుడు వెంకటేష్కి జన్మదిన వేడుకల సందర్భంగా 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. యువత అందరూ కూడా కలిసి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. జూలై 16న సాలకట్ల ఆనివర ఆస్థానం. తిరుపతి పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియా బారిన పడిన 2 పిల్లలు మృతై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎన్జీఓ సంస్థల్లో వారానికోసారి వైద్యులు పరిశీలించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడి. పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట. నగరంలో పారిశుధ్య పనులు, త్రాగునీటి సరఫరాను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ప్రయాణికుల షెల్టర్లలో వాహనాల పార్కింగ్. శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ కూడలి వద్ద బస్టాండ్లో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.